దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క మరొక సాయంకాల సమయంలో మీరు నేను మీ వద్దకు నేను రావటం, మనందరం ఏకమై ప్రభు దగ్గరికి రావటం, ఇదంతా ఒక ప్రణాళికగా దేవుడు మనకిస్తున్నాడు. అందుకు ప్రభుకి ఎంతగానో స్తుతులు చెల్లించే వారముగా ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు యేసు ప్రభు ఆత్మ ఫలములు అనగా దేవుడిచ్చే ఫలాలు ఎన్నో. అవి కొన్నిటిని మనం తెలుసుకుంటున్నాం. ఈ దినముతో ఆత్మ ఫలాలు అనే పాఠమును 3 వచనాలుగా మనం వివరించుకుంటున్నాం. అందుకొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును చేతపట్టి ప్రభా నీ బిడ్డల ఎదుటికి వచ్చి ఉన్నాను. వచ్చి నన్ను నా తలంపులు మరుగు చేయండి ప్రభా. నీ ఆత్మతో నన్ను సిద్ధపరచండి. నీ కృపచేత నన్ను బలపరచమని అడుగుచు ప్రార్థన చేస్తున్నాను. ఓ ప్రభువా, నీ కొందనాలయ్యా, ఈ సమయంలో నీ వాక్యమును బట్టి మేము ఏమనుకుంటున్నామో ఆ తలంపులన్నీ కూడా నీ వాక్యము ద్వారా మాకు అందించి నీ చిత్తములోను మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. నేను మాట్లాడితే ఎవరు వినరు, అర్థం చేసుకోరు. కనుక ప్రభా, నన్ను నీ పనిముట్టుగా వాడుకోండి. నీ బిడ్డలకు కావలసిన మాటలు మీరే మీ వాక్యంలో లేఖనం నుండి బయలుపరచండి. అలుపుడని నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నా కంఠస్వరని బోరగా వాడుకుని ఈ దినము, ఈ సమయంలో, ఈ దినాలకు ఏం కావలసిన మాటలు అందించి మహిమ పొందమని ఆత్మరూపుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులరా, ప్రభునందు ప్రియులరా, ఈ సమయంలో వాక్యమును అనేకమైన విషయాలుగా మనకు విధముగా కనబడుచున్నది. ఆత్మ తలంపులనే మాటలు, లేదా ఆత్మ బహుమానములు, ఫలములు అనే మాటలు యేసు ప్రభు ఫలాలు ఎందుకు అందించారు అంటే కొన్ని వాక్యాలు చూద్దాం. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదవలసిన మాటలు కనబడుతున్నాయి. 4వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతున్న ఈ మాటలను ఒకసారి మనం చదువుతున్నప్పుడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును. అంటే యేసు ప్రభు యొక్క ద్వారా మనకు సంతోషమే తప్ప బలహీనతను, వేదనని ఉండదు అనేది ఈ వాక్యం ద్వారా మనం గమనించాలి. యెషయా గ్రంథము చూడండి, 53వ అధ్యాయం 1వ వచనములో మనం చదువుతున్నప్పుడు ఈ దినము పాఠం దేవుడు మనకిచ్చున్నాడు. ఆ పాఠాన్ని మీ ముందు ఉంచున్నాను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మునో యెహోవా బాహువు ఎవనికి. దేవునికి స్తోత్రం. ఎవడు యెహోవా మాటను నమ్ముతున్నాడో, ఎవరు యెహోవా బాహువుని అడిగే ఆయన ప్రభావం, ఆయన శక్తిని ఎవరైతే మనం తెలుసుకుంటున్నామో ఖచ్చితంగా మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. మనకెందుకులే, మనకేమొస్తుందిలే అనుకుంటే ప్రియులరా, ఏమీ రావు, ఏమీ దొరకదు. కానీ ఎవడు నమ్మును బాహుబలమును అంటే దేవుని యొక్క బలాన్ని ఎప్పుడు నువ్వు నమ్ముతున్నావో అనేది ఆయన ఉద్దేశం. నీకు నమ్మకం కలిగించటమే ఆయన ఉద్దేశం. లోకంలోకి వచ్చినప్పుడు నీవు రాకముందు నీకు నమ్మకంతో జీవించావు, నమ్మకంలో నువ్వు ప్రయాణం చేశావు. ఇప్పుడు భూమి మీద ప్రయాణం చేస్తున్నావు. నమ్మకం ఏంటో, అసలే నిజమైన నమ్మకం ఈ భూమి మీద నీవు నిజముగా అక్కడ లోకంలో నువ్వు ముందుగా జీవించిన నమ్మకాన్ని ఈ లోకంలో కూడా నువ్వు అప్లై చేసి దాన్ని ముందు పెడితే నీకు క్వశ్చనే లేదు. దేవుడు ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా ఈ లోకంలో శాసించవచ్చు. ఎస్, అందుకే కొందరు జరిగింది చెప్తారు, కొందరు జరగబోయేది కూడా చెప్తారు. అంటే కొన్ని ప్రభావాలు వారి మీదకు దేవుడు ఇస్తూ, అందుకే ప్రవక్తలు అనొచ్చు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు అనొచ్చు, ప్రవక్తలు కూడా అనవచ్చు వారిని. అయితే ఇక్కడ మాట్లాడొచ్చు, ఈ మాటలని నమ్ముతున్నాం.
యోహాను సువార్త 8వ అధ్యాయము 32-36 వచనంలో మనం చదువుతున్నప్పుడు ఈ దినము పాఠం దేవుడు ఇచ్చిన మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ఆదివారం విశ్రాంతి దినము ఉదయకాలం అందించిన మాటలు సాయంకాల సమయంలో మీకు కూడా ఒకసారి వినిపించుచున్నాను. చదువమ్మా. 8:32-36 వరకు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, నీవు అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చెయ్యబడదని ఎలాగూ చెప్పుచున్నారని ఆయనతో. అంటే దేవునికి అసలు స్వతంత్రత ఎలాగిచ్చారు, లేదా బహుమానము ఎలాగ పొందుకున్నారు మనుషులంటే, యేసు ప్రభు బహుమానాలు పొందుకున్నకు, స్వతంత్ర పొందుకుటకు మనుషుడు ఏమాత్రమో శత్రువు కాదు, అటగా పరలోక సంబంధుడు అయితే కానే కాదు. మానవ జన్మము, మానవ యొక్క రూపము పరలోక సంబంధమైన రూపం అది. ఎస్, అందుకు కాబట్టి దేవుడు తన పోలికలో, తనతో పోలికలో మనిషిని సృష్టించాడు. ఆ మనిషి పరలోకంలో కూడా ఉండవలసిన వాడని మనం గమనించాలి. చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనకి కనబడుతున్న ఈ మాటలను ఒక్కసారి మనం గమనించవచ్చు. 2వ కొరింథీ పత్రిక 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని స్థితి అగునట్లు, దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగునని ఆయనను మన కోసము పాపముగా. చూసారండి, అంటే పాపము లేదు కానీ ఆయనకు పాపం అంటగట్టాం. ఆయన పాపము లేనివాడు, మేము పాపం చేయలేదు ఆయనే చేశాడు అన్నారు. పాపము లేని వారికి పాపం అంటగట్టిన వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అందుకనే ప్రియులారా, మనం ఏలటి చూపించుకోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే కాబట్టి ఆయన మీరేం చెప్పినా మౌనంగా ఉన్నాడు. ఒకవేళ ఏలటి చూపించుకుంటే ఆయన వీళ్ళే చేశారని ఆయన అనుండొచ్చు. ఆయన చూపించుకున్నట్టు అవుతుందని ఆయన ఏలేటి, మీరు చూపించిన, మనం చూపించిన, ఆయన మౌనంగానే ఉన్నారు. తిరిగి ఏలేటి చూపిస్తే ఆయన మీదకే వస్తాదని ఆయన గ్రహించిన వాడై అందుకని వేలెట్టు చూపించలేదు. ఆయన వేలెట్టు చూపిస్తాడేమో ఈ మనుషులు ఏమైపోతారని సాతానుగాడు ఎదురు చూశాడు. కానీ యేసు ప్రభు ఏలెట్టు చూపి దాన్ని మౌనంగా స్వీకరించాడు. ఘనతను మనకిచ్చాడు, ఐశ్వర్యం మనకిచ్చాడు, బహుమానాలు మనకిచ్చాడు, ఆనందాన్ని మనకిచ్చాడు. ఆయన ఏలెట్టు చూపించుంటే ఈనాడు నీ స్థితి గతులు ఒకసారి ఊహించుకోండి. ఎవరైనా తప్పు చేయలేని వాడి మీద మోపితే వాడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. జైలు పాలవుతాడు, కుటుంబం చల్లాచెదరైపోతుంది. ఎవరైనా కొట్టక్కర్లు, చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే చాకచక్కగా అతన్ని ఆలోచన మీద కొడతారు. సాతానుగాడు ఆలోచన మీద కొడుతున్నప్పుడు దేవుడు ఆలోచనని తన ఆలోచన మీద కొట్టించుకున్నాడు తప్ప మన ఆలోచన మీద కొట్టలేదు. ఆయన మన ఆలోచన బలపరచుటకు ఆయన సిద్ధపడ్డాడు తప్ప ఎప్పుడు కించుపరచుటకు, బాధ పెట్టకు యేసు ప్రభు అసలు ముందుకు చేయి సాపలేదు ఆయన. అందుకే నీ రూపం, నా రూపం, మనందరి రూపాలు పరలోకంలో ఉండాలనేది ఆయన ఉద్దేశం. చదువుదాం ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు ఎందుకు ఈ బహుమానాలు మనకిస్తున్నారు? అసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? యూదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదులు రాజా శుభమని చెప్పి ఆయనను. చూసారండి, యూదులు రాజా అని మాట్లాడు. యూదులు రాజే, లోకరక్షకుడు రాజే అయినా కానీ మనుషులు కొట్టారంట. యూదులు రాజా శుభమని చెప్పి చేతులతో, అరిచేతులతో కొట్టారు. ప్రియులారా, కొట్టింది ఎవరు తెలుసా? సాతానుగాడు. కానీ మనుషుల చేత కొట్టించారు. కానీ యేసు ప్రభు ఆ కొట్టినప్పుడు సంతోషపడ్డారంట. ఎందుకంటే
మనుషుల యొక్క స్పర్శ ప్రభువుకు కలగ్గానే నా బిడ్డలు నన్ను ముట్టుకున్నారే. ఇక్కడ మర్మాలు మనం గమనించాలి. కొట్టారు అని మనం నిందమోపుతున్నాం, కానీ యేసు ప్రభు ఆ చెయ్య, నరుడి యొక్క చెయ్య ప్రభువు తాగ్గానే అతడు పరలోకములోకి సంబంధుడిగా యేసు ప్రభు కనపడ్డారంట. ప్రియులారా, యేసు ప్రభు కూడా భరించాడు. తన బిడ్డలే కదా నన్ను తాకుతున్నారు, నా బిడ్డలే కదా, నా తండ్రి బిడ్డలే కదా, నాతో నా రక్తముతో వారు శుద్ధపడవలసిన వారే కదా నన్ను తాకుతున్నారని యేసు ప్రభు చాలా సంతోషపడ్డారు. ఏమండి, సమరేశ్వరిని బాగు చేసి ఆ రాష్ట్రాన్ని, సమరేశ్వరి యొక్క ఊరిని బాగు చేసినప్పుడు, కుంటివాడికి కళ్ళుచ్చినప్పుడు, గుడ్డివాడికి నేత్రాలు కలిగజేసినప్పుడు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చినప్పుడు, ఉసుకాలు వాడికి శక్తినిచ్చినప్పుడు ప్రభు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ప్రభువును ముట్టుకున్నారు వాళ్ళు. ప్రియులారా, మనుషులు కొట్టారండి, సాతాను వైపే యూదులు రాజా నీకు శుభమని చెప్పగానే సంతోషపడి చంపల చేతులతో కొట్టారండి. అందుకే చేతులు తాకినప్పుడు అసలు యేసు ప్రభుని కొట్టగల శక్తి ఎవరికనుందో లోకంలో, సాతానుకి అసలే లేదు. మనుషులు ఉపయోగించకనంటే మనుషులు కొట్టినప్పుడు కూడా ఆ చెయ్య అలా తాకినప్పుడంట, ప్రియులారా గమనించండి యేసు ప్రభు ఎంతో సంతోషపడ్డారు. ఈరోజు మనము గమనించాలి ప్రియులారా, మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ మాటలు దేవుడిని ఆనందపరచ యేసు ప్రభు అందుకే ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని గది కొట్టాడు తిట్టాడు అంటారు, కానీ పవిత్రమైన స్థలమును అపవిత్ర చేసినప్పుడు గద్దించాడు. కనుక మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 17 వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటలు 13 నుంచి 17 వరకు కంటిన్యూ చేయమా. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి కంటిన్యూ చేయ తల్లి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించి వారిని గూర్చి మీకు తెలియకుండా నాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసు ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండే మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులనైన వారు మొదట లేచుదురు. అంటే ప్రియులారా, ఇక్కడ మొదట అంటే యేసుక్రీస్తుతో పాటు ఆయన నిద్రించి లేచాడు. ఈనాడు నిద్రించిన వారందరూ కూడా తర్వాత ఆయన రెండో రాకడ సమయంలో సింహాసనం ముందు ఆయన సిద్ధపాటు కలిగినప్పుడే ఈ సమాధులు తెరవబడతాయంట. ఆయన సింహాసనం దిగి వచ్చినప్పుడు వీరందరూ కూడా ఆయనతో పాటు ప్రయాణం చేస్తారు. అంటే దేవుడు మనం పిలుస్తున్నాడు, పిలవండి దూతలారా, తెరాలు సమాధుల తలుపులు తెరుచుకోవాలి, వారి పరలోకం రావాలి, వారితో పాటు మనం వెళ్దాం. నడండి భూలోకమైన మనుషులారా, మీరు లెగండి, మరలా మీ శరీరం ధరించుకోండి, రండి, మన అందరం ఏకమై మిగిలిపోయిన వారిని పరలోక రాజ్యం తీసుకొచ్చేద్దామని ప్రభువే పిలుస్తున్నప్పుడు గమనించండి ప్రియులారా, యూదులు రాజా నీకు శుభమని కొట్టిన వారు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారండి. అవునండి ప్రియులారా, ఎవరు కావాలని యేసు ప్రభుని కొట్టలేదు, ఎవరు కావాలని చేయలేదు, సాతానుగాడి వలన జరిగిన క్రియ. అందుకే ప్రభు అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో మీరు ఎరగరండి. తెలియదని వాళ్ళకి ప్రభు, అసలు మనుషులు ద్వేషులు కారు, మనుషులు దుర్మార్గులు కారు, మనుషులు అపవిత్ర మనుషులు కారు, కానీ దురాత్మ వారిని ఆదిలో ఆదామును మబ్బు పెట్టినట్టు
ఆదామును అవ్వను మోసము చేసినట్లుగా ఇప్పుడు ఇదే కొనసాగుతున్నది. దీనికి మనము తండ్రి ఇది మొత్తం లేకుండా చేయాలండి. సాతానుని ఏం చేయాలి? నరకానులకేసి వాడిని మూత వేసేయాలండి. సాతానికి చోటు ఉండి లేకుండా చేయాలనేది దేవుని. అందుకే దేవుడు చూడండి, పరదేశి ఏమండి నరకము రెండు కూడా సృష్టించిన వారై ఉన్నారు. కాబట్టి ఈరోజు నిద్రించుచున్న మన సహోదరులు, మన తాత ముత్తాతలు, మన బంధుమిత్రులు ఎందరో నిద్రించారు, కానీ చింతించవలసిన పని లేదు. ఎందుకంటే రేపు మనం పిలిచేవారు వారే. దేవుడు రాకడ ఆలస్యమైతే మనం కూడా ప్రభు పిలుపునందుకుని పరలోక రాజ్యం చేరిపోతే మన తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిపోయిన వారిని మనమే తీసుకెళ్తాం. ఎస్, మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన అన్నదమ్ములను అందరిని కూడా మనమే తీసుకెళ్తాం. కుమారుడా పేరు పెట్టి పిలుస్తామంట. ఆ సంగతి తెలుసు మీకు? పేరు పెట్టి పిలిచి మరి లేపుకెళ్తాం, పరలోకం తీసుకెళ్తామంట. ఈనాడు వరుసలు కలిపి పేరు పెట్టి పిలుస్తున్నామే, ఆనాడు పేరు పెట్టి పిలుస్తామంట. గమనించండి. అందుకే నీ తల్లిదండ్రులకు వాళ్ళు నిద్రించారా? అకస్మాత్తుగా నీ సహోదరులు ఏదో ఒక ప్రమాదంలో నిద్రించారా? అయితే రేపొద్దున నీవు పాతాళములకు పోకుండా కాపాడి పరలోకులు చేర్చేవారు వాళ్లే. ఎస్, ఇది మాత్రం మీరు రాసుకోండి. మరణము గల మరణించినను సజీవుడిగా ఉంటే సాతాను చేతి నుంచి రక్షించే వాళ్ళు మన బంధువులే. మనకంటే ముందు నిద్రించిన వారే ఆయన రాజ్యంలోకి ఆయనతో పాటు మనల్ని కూడా ఉండగల విజ్ఞాపన ప్రార్థన చేసేవారు వాళ్లే. అందుకే నిద్రించే వారి కొరకు మన ఊరిలో కానీ మన బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా మరణించే వారికి సంతాపం తెలియపరచండి. అంటే వారి మరణములో మేము కూడా దుక్కులుగా మేము కూడా వారి భాగస్థులమే. ఎందుకు? శరీరం ఆత్మ ఒకటే, ఆత్మ ఒకటే. మతాలు కులాలు మనం పెట్టుకున్నాయి. ఈ లోకంలో ఉన్నది ఒకటి శరీరం, రెండు ఆత్మ. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి కాపాడుతుంది సృష్టి. ఎస్, గాలి, నీరు, భూమి, ఆకాశం ఇవన్నీ కాపాడుతుంది ఈ రెండింటిని. ఇది కాపాడటకే దేవదేవుడు నీ మధ్యకు నా మధ్యకు రెండింటితో జీవించుటకు పరలోక రాజ్యానికి తీసుకెళ్లటకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు రానై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముచు దేవదేవునికి ఆ సహాయం మన తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, వందనాలు. సర్వ సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు. మరణం అనేది ఎంత విలువైనదో, ఆ మరణం తర్వాత వచ్చే ప్రయాణం ఎంత గొప్పదో మేము చూసాం. అది నీ బహుమానముతోనే, నీ ఆశీర్వాదముతోనే, నీ ఆత్మతోనే మేము నింపబడి ఉన్నాం. అటువంటి బహుమానాలు అనేకమైనవి మేము పొందుకుంటకు నీ ఆత్మ ఫలాలు మాకు దయచేయమని అడుగుచు ప్రభువా, నీ సన్నిధి కాపుదలను, నీ ఆత్మ నడిపింపును మాకు దయ చూపించి మహిమ పొందమని ఈ సమయంలో ప్రార్థిస్తున్న మా ప్రార్థన యావత్తును ప్రభా నీ సహాయంగా అనుగ్రహించి మహిమ పొందమని ఎందరైతే బిడ్డలు వింటున్నారో అందరినీ, నా దేశ ప్రజలు 150 కోట్ల ప్రజలు, అందరిలో నీ ఆత్మ ఉన్నది. అందరూ నీ ఆత్మతో నింపబడిన వారు, అందరూ నీ దేహము, నీ రూపము కలిగిన వారే, నువ్వు సృష్టించిన దేహము కలిగిన వారే. అందరినీ ఆత్మతో నింపి బలపరచమని నా బంధుమిత్రులు, స్నేహితులు, అన్నాదమ్ములు, అక్కాజీలు, నా బిడ్డలు, సమస్త వారు, నా చుట్టుపక్కల ఉన్న వారందరినీ దీవించు. నా ప్రపంచ దేశాలు సుమారు 1000 కోట్ల ప్రజలు ఉన్నారు ప్రభా, వారందరినీ ఆత్మతో నింపి బలపరచమని రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన మహిమ మేఘానికి ఎక్కించే భాగ్యము దేవాతి దేవుడు అందించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరణాతా.